జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తన ప్రభుత్వ కాలంలో సంక్షేమ పథకాల పేరుతో మరికొన్ని కార్యక్రమాల పేరుతో అవినీతికి పాల్పడింది అని చెప్పి ఢిల్లీలో కూర్చున్న రఘురామకృష్ణంరాజు గారు సరే న్యాయవాద బృందం ఖాళీగా ఉంది కదా అని చెప్పి వేసినట్లే ఉంది పిటిషన్. స్పెసిఫిక్గా ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తుతూనో లేకపోతే అదిగో ఇందులో అవినీతి జరిగిందని చెప్పి దానికి సాక్ష్యాలు ఇచ్చుకుంటూనో మరో రకంగా ఒక స్పెసిఫిక్ దాని మీద ఏవైనా కనుక సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తే ఓకే, కానీ ఆయన ప్రభుత్వం మొత్తం మీద ఒక సిబిఐ తోటి విచారణ జరిపించేసేయాలి అంటే ప్రతి పని మీద సిబిఐ వాళ్ళని పిలవాలి, విచారించాలి, చెయ్యాలి. సరేలే, ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉండి నేను మంచిగా న్యాయవాదులను రిక్రూట్ చేసుకునేటట్లు నాకు ఆ కెపాబిలిటీ ఉంటే ఎన్ని రకాల పిటిషన్లు, ఎంతమంది నాకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీద పిటిషన్లు వేసుకుంటేనే పోవచ్చు. దాందే ఉంది. ఎవరి మీద అయినా నా దగ్గర కుప్పల డబ్బులు ఉంది అనుకోండి, నా మీద ఒకరి కోపం ఉంటే వాడి దగ్గర రాంగ్ టర్న్లో కారు రాంగ్ ప్లేస్లో కారు పార్క్ చేశాడు, రాంగ్ దగ్గర కారు అనే యూటర్న్ చేసుకున్నాడు, ప్రతి దాని మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి, పంపించాలి పిటిషన్. అంటే చెబుతున్నా, విపరీతమైన డబ్బు, ఇంకొకరి మీద విపరీతమైన ద్వేషం, అసూయం అనుకుంటే ఎలా ఉంటుంది అని. ఎనీహౌ, రఘురామకృష్ణంరాజు గారు సిబిఐ విచారణ జరిపించమని చెప్పి పిటిషన్ వేశారు కదా. ఆ పిటిషన్ తాజాగా విచారణకు వస్తే అది మళ్ళీ ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. అసలు ఆ పిటిషన్కి విచారణ అర్హత ఉందా లేదా తేల్చడం కోసం. అయితే విచారణ అర్హత ఉందా లేదా తేల్చే కంటే ముందు ఇందులో 41 మంది ప్రతివాదులను పేర్కొన్నారు కదా. ఆ ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వండి, వాళ్ళ వాదన విన్న తర్వాత దీనికి విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామని చెప్పింది హైకోర్టు ఇంతకు ముందే. అయితే మళ్ళీ అది తాజాగా విచారణకు వచ్చినప్పుడు ఆ ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చాం, ఇంకా వాళ్ళు కౌంటర్లు దాఖలు చేయాలన్నప్పుడు సరే వాళ్ళ కౌంటర్లు దాఖలు చేసేకి మరికొంత సమయం ఇచ్చి వాళ్ళు కౌంటర్లు దాఖలు చేయగానే వాళ్ళ కౌంటర్ కాపీలన్నీ రఘురామకృష్ణంరాజుకి ఇవ్వండి, కౌంటర్ కాపీలన్నీ వాళ్ళుగానే చూస్తారు. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ ఈ పిటిషన్ విచారణ చెయ్యాలా లేదా అనేది డిసైడ్ చేస్తామని చెప్పి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. సో ఈ పిటిషన్ కనుక విచారణ చేసి రఘురామకృష్ణంరాజు గారి పిటిషన్ కనుక అంటే అలో చేసే పరిస్థితి వస్తే హైకోర్టు, ఆ తర్వాత ఇంకా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, చాలా పెద్ద సబ్జెక్టు కాదు కూడా. ఇంతకుముందు కింద కోర్టులు రఘురామకృష్ణరాజు పిటిషన్ కొట్టేసాయి, హైకోర్టుకి వెళ్ళారు. మరి ఆయన దగ్గర ఇంకా బాగా డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు హైకోర్టు కనుక కొట్టేసింది అనుకోండి సుప్రీంకోర్టుకి వెళ్తారు. నేను అదే చెప్పా, 100,000 కోట్ల డబ్బులు ఉండి ఎదుటి వ్యక్తుల మీద చెప్పలేని ద్వేషం అసూయ ఉంది అనుకోండి, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు ఢిల్లీలో కూర్చొని చేస్తున్న పని అది కాక ఇంకేమైనా ఉందో చెప్పండి.